బ్యాక్ టు న్యూస్. పంటలు బుగ్గిపాలవుతున్నాయి. చర్యలు తీసుకోండి సార్ అంటూ ఎంతమంది అధికారులను కలిసినా ఫలితం లేదు. క్వారీ బూడిద వల్లే బతుకులే బూడిద అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నా మైనింగ్ అధికారులు అటువైపే చూడటం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అన్నదాతలే క్వారీ వద్ద ఆందోళనకు దిగారు. తెల్లని పొరతో కనిపిస్తున్న ఈ పంటలన్నీ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం నిండుగొండలోనివి. గ్రామానికి సమీపంలోనే క్వారీలు ఉండడంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. నల్లరాయి క్వారీల నుంచి వస్తున్న దుమ్ము ధూళి వల్ల పంటలు నాశనమవుతున్నాయి. క్వారీ నుంచి వచ్చే బూడిద వల్ల పంటలు పూత దశలోనే చనిపోతున్నాయి. ఎన్ని మందులు కొట్టినా ఫలితం ఉండడం లేదు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. రోలుగుంట క్రషర్ తాలూకు దుమ్ము ధూళి నుంచి క్వారీల ద్వారా వచ్చే బూడిద కొబ్బరి, అరటి, సరుగుడు తోటల ఎదుగుదల సైతం ఆగిపోవటం, పూత పిందె రాలిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. రోలుగుంట మండలంలోని నల్లరాయి క్వారీల యాజమాన్యం మొత్తం సిండికేట్ గా ఏర్పాటవడంతో వారు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు పంటలకు సంబంధించి నష్టపరిహారం చెల్లించకుండా అడిగిన రైతులపై తిరుగుబాటు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లరాయి క్వారీల వల్ల రోలుగుంట, నిండుగొండ, వెలంకాయలపాలెం, కొండపాలెం, కె నాయుడుపాలెం తదితర గ్రామాల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. పాడైపోతుందా ఏటి అని అడుగుతున్నారండి రైతుల్లే. అది ఇలా సంబంధం నేను రూట్ అండి సార్. ఇది రూట్ లేదు, ఇందులో వేరే రూట్ వేసుకుంటాం. కంప్లైంట్ ఇచ్చాం సిఏకి, ఎస్ఐకి ఇస్తే పక్కన రూట్ వేసుకోండి, ఆ రూట్ అని మీది కాదంటని చెప్పారండి. చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు వచ్చి లేదండి. క్వారీల నుంచి వచ్చే బూడిద వల్ల పంట పొలాలతో పాటు పశువులు, ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో రైతులే క్వారీల వద్ద ఆందోళనకు దిగారు. మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరుస్తారో లేదో చూడాలి.